వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్. అండ్ ఈవేళ మూవీ వచ్చేసి మనకి 'జాక్'. అండ్ దీని యాక్టర్స్ వచ్చేసి మనకి సిద్ధు గారు అండ్ మనకి వైష్ణవి గారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ బై వచ్చేసి మనకి బొమ్మరిల్లు భాస్కర్ గారు. అండ్ బొమ్మరిల్లు భాస్కర్ గారు తెలిసిందే అందరికీ. బొమ్మరిల్లుతో మంచి హిట్ కొట్టాడు. అండ్ ఈ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే 'ఆరెంజ్' ఆర్ సంథింగ్ మూవీస్ ఉన్నాయి. బట్ అన్నీ మంచి మూవీసే. అండ్ ఈ మూవీ చూస్తే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట. అంటే ఏటంటే, సినిమా అనేది నిజంగా బోల్తా కొట్టింది భయ్య. నాకైతే నచ్చలేదు. అండ్ ఫస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఆ స్క్రీన్ మీద హుక్ అయ్యేలా మనకి చూపించలేదనమాట. అండ్ ఫస్ట్ మనకి మెయిన్ ఒక 10 మినిట్స్ అబ్బా! సినిమాలో ఏదో మంచిగా ఉందిరా, బాగా ప్యాక్ చేశారు, పెద్ద పెద్దవి మంచి మంచి సీన్స్ చూపించారు, చాలా బాగుంటుందేమో అనుకున్నా. అండ్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ రొటీన్ కామెడీ, ఆ రొటీన్ లవ్ స్టోరీ, ఆ రొటీన్ ట్రాక్ అనేది మనకి యూజ్ చేశారనమాట. పోనీ ఆ రొటీన్ ట్రాక్ యూజ్ చేసిన తర్వాత ఇంట్రెస్టింగ్‌గా ఉంటదంటే, అబ్బే! లేదు. మన సీట్‌లో కూర్చోబెట్టరు. ఎందుకంటే, మనది 'సిద్ధు' గారి గురించొచ్చేస్తే, ఇందులో క్యారెక్టర్ అనేది మన 'సిద్ధు' గారికి కరెక్ట్‌గా కనెక్ట్ కాలేదు. అండ్ 'సిద్ధు' గారు ఎప్పుడు కామెడీ రోల్‌లోనే ఆడతారు. అండ్ అది ట్రై చేసుంటే బాగుండనిపించింది. అండ్ సినిమాలో కూడా కామెడీ ట్రై చేశారు. అది ఎలాంటి కామెడీ అంటే డీజే కామెడీ అనేది మనకి ప్యాక్ చేశారనమాట. డీజే ప్యాక్ చేయకుండా ఇది ఓన్ కామెడీ పెట్టుకొని ఉండుంటే బాగుండనిపించింది. అండ్ డీజే టిల్లు ప్యాక్ మళ్ళీ తీసుకొద్దాం అనుకున్నారో మరేమో తెలీదు గానీ, అవన్నీ సినిమాలకు వర్కౌట్ కావు భయ్య. అండ్ ఈ సినిమాలో అయితే అస్సలు వర్కౌట్ కాలేదు. అండ్ ఎందుకు పెడతారో తెలీదు. ఆ కామెడీ డైలాగ్స్ ఎందుకొస్తాయో తెలీదు. మనోడు వచ్చినప్పుడల్లా ఎవడోడిని ఏసేస్తాడు. మనోడు యెస్ అంటేనే రైట్, రాంగ్ అంటే రాంగ్. అలాగే చూపిచ్చారు సినిమా. ఇల్లాజికల్ లాజిక్స్ మొత్తం పెట్టేశారు సినిమాలోని. అసలు ఎందుకు భయ్యా కొన్ని సీన్స్ పెట్టారు అన్నట్టు అనిపిస్తది. అండ్ మెయిన్ హీరోయిన్ గారు వైష్ణవి గారి గురించి వచ్చేస్తే, తనది ఏదో ఉంటదని ఊహించుకుంటాం. అబ్బే! ఏమీ ఉండదు. తగలెట్టండి సార్ నిరంజన్ గారు అన్నట్టుంటది మన స్క్రీన్ మీద. ఏదో పెట్టాలి, హీరోయిన్ పెట్టాలి, ఏదో ప్యాక్ చేసేయాలి, జనాలకు చూపించాలి అన్నట్టు పెట్టారు తప్ప హీరోయిన్ వల్ల అబ్బే ఏం లూజ్ లేదు. అండ్ మనకొచ్చేసి పోనీ హీరో వల్ల యూజ్ ఉంటదంటే, హీరో వల్ల కూడా యూజ్ లేదు. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది కొన్ని ఫ్యూ మూమెంట్స్ చాలా బాగుంటాయి. అండ్ రెగ్యులర్‌లీ కొన్ని సీన్స్ బావుంటాయి. బట్ కొన్ని సీన్స్ అయితే మనకి అన్‌డిస్కస్‌డ్‌గా ఉంటాయి. ఎందుకొచ్చాయి అనిపిస్తాయి అంతే. అండ్ ఇలా ఇంటర్వెల్ దగ్గర ఒక ఏదో సీన్ పడేస్తారు మన మొహానికి. ఏదో చూసుకోండిరా అన్నట్టు పడేసేస్తారు. ఎందుకిప్పుడిది అన్నట్టు మనకనిపిస్తది. అంత ఇంపాక్ట్ కలిగే విషయం కూడా కాదది. అండ్ సెకండ్ హాఫ్‌కొచ్చేస్తే ఫ్యూ సీన్స్ బావుంటాయి భయ్యా సెకండ్ హాఫ్‌లో. కొన్ని సీన్స్ బావుంటాయి. కాకపోతే అది కూడా లాగ్‌నెస్‌లోనే మనకి రన్ చేశారనమాట. సెకండ్ హాఫ్‌లో కూడా లవ్ వదలలేదు భయ్యా. పోనీ ఎప్పుడైనా లవ్ వదులుతారంటే, అప్పుడు కూడా మనకెందుకురా బాబు ఈ సీన్స్ అన్నట్టు అనిపిస్తది. అండ్ క్లైమాక్స్‌కొచ్చేసరికి నీరసం వచ్చేస్తది. జెండూ బామ్ పట్టుకుంటాం మన చేతిలోని. అంత నీరసం వచ్చేస్తది. అండ్ ఏమి లేదు. మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రొటీన్ స్టోరీ అయినా మనకి హుక్ చేసుంటే బాగుండు స్క్రీన్స్‌కి. అండ్ జనాలు కూడా ఎక్కువ ఆలోచించిందేంటంటే, పర్లేదు రొటీన్ స్టోరీ అయినా మంచిగా తీసుకెళ్ళే విధానంలో ఉంటే మనోళ్ళైతే ఎంకరేజ్ చేస్తున్నారు అవి. బట్ ఈళ్ళేటంటే తీసిందే రొటీన్ స్టోరీ. మళ్ళీ దానికొక లాగ్ పెడితే ఎలాగుంటది మనకి? మండిపోద్ది గదా! నాకలాగే అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా పెట్టారు సెకండ్ హాఫ్‌లో. అది ఏ సాంగ్ అనుకోలో నాకు తెలీదు. బట్ ఏదో సాంగ్ అనుకోని మరి విన్నాం. బట్ ఓకే. మరీ అంత పెద్దగా అనిపియలేదు ఆ సాంగు. అండ్ ఫ్యూ సీన్స్ అయితే బెటర్. అండ్ ఫ్యూ సీన్స్ అయితే ఇంకా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. అండ్ బొమ్మలేరు భాస్కర్ గారు మన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా మంచి సినిమా అది ఇది అన్నారు. సిద్ధు గారు కూడా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒకటి ఇచ్చారు. ఏటంటే, మాకు డీజే టిల్లు టెంప్లెట్ పోకుండా బాగా చూపిచ్చారు సినిమా అనేసన్నారు. బట్ ఆ డీజే టిల్లు కలపకుండా ఉండుంటే ఈ సినిమా కొంచెం హిట్ అయినా అవుదునేమో ఆ కామెడీ వల్ల. అండ్ ఇంకోటొచ్చేసి మెయిను 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎందుకొచ్చిందో తెలీదు భయ్యా మనకి. నిజంగా ఆ క్యారెక్టర్ ఏదంటే, మన గొప్ప మనమే డప్పేసుకొని చెప్పుకుంటాం గదా! అలాగుంటది ఆ క్యారెక్టర్. ఆ డప్పేసుకొని ఆళ్ళ గొప్ప ఆళ్ళే చెప్పుకుంటారనమాట. అది ఏటో తెలీదు. ఆ రా అనుకోలో తెలీదు, రా జ్యూస్ అనుకోలో తెలీదు. మనకలా పెట్టారు. పోనీలెండి ఏదో చూసాం గదా! టికెట్ ఇచ్చుకొని. టికెట్ వర్తయితే బావుండు పోనీ అనిపిచ్చింది. అది కూడా అవ్వలేదు. కొన్ని సీన్స్ మనకి ఎంగేజింగ్‌గా పెట్టుంటే కనీసం యావరేజ్ లుక్కైనా వద్దునేమో నాకు. అస్సలు రాలేదు భయ్యా. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ ఒక 5కి 2 ఇస్తున్నాం. ఫ్యూ సీన్స్ అండ్ ఫ్యూ కామెడీ సీన్స్ అంతే. మరి అంత పనలేదు గానీ, కొంచెం చిన్న సీన్స్ అంతే. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అండ్ మా ఫర్దర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు భయ్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా గ్రోత్ అవుతాయి వీడియోస్ గానీ, మీ ఆడియో గానీ చాలా బావుంటది. అండ్ ప్లీజ్ మీ యొక్క సపోర్ట్ మేము కావాలనుకుంటున్నాం.